దుబాయ్లో ఐటీ అండ్ హెల్త్ కేర్ సెక్టర్లో చదువుకొని స్థిరపడాలని ఉందా? ఇప్పుడే సంప్రదించండి ఆర్బిట్ గ్లోబల్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్. నమస్తే, మహతి భక్తికి స్వాగతం. మార్చ్లో టారో కార్డ్స్ ప్రకారంగా ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు వంజారామి శెట్టి గారు. వారిని అడిగి ఏ రాశి వారికి ఎలా ఉంటుంది, అసలు ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్, అయితే మార్చ్లో ఓవరాల్గా అన్ని రాశి వారికి ఎలా ఉంది అంటారు? అంటే టారో కార్డ్స్ ప్రకారంగా ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, ప్రెడిక్షన్ ఎలా ఉంది? జనరల్ ఎనర్జీస్ మార్చ్ 2026లో ఎట్లా ఉన్నాయి అన్నది మనం ఒక్కసారి కార్డ్స్ చూసి తెలుసుకుందాం. దాని తర్వాత రాశి ప్రకారం ఏముంది అన్నది తెలుసుకోవచ్చు. ఓకే, సో ఆల్రెడీ కొత్త సంవత్సరం వచ్చింది, 3 నెలలు అయిపోతుంది కూడా మనకి. సో మార్చ్లో ఓవరాల్ ఎనర్జీస్ చూసుకుంటే ఎట్లా ఉంటుందంటే, అంటే మోస్ట్ ఆఫ్ ద చాలా మందికి ఈ మార్చ్లో ఎస్పెషల్లీ ఏంటంటే జడ్జ్మెంట్స్, బేసిక్గా కోర్ట్ కేసెస్ ఏవైనా ఉంటే ఈ మార్చ్లో చాలా పెండింగ్ కేసెస్ అట్లా చాలామంది వెయిట్ చేస్తూ ఉంటుంటారు కదా, అట్లాంటి వాళ్ళందరికీ ఈ మార్చ్లో చాలా మట్టుకు, అంటే దాదాపు 80% మందికి ఎవరైతే ఇది ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ ఈ నెలలో మీకు ఏదో ఒక హియరింగ్ కానీ మీ కేసెస్ రిజాల్వ్ అవ్వడం కానీ జరుగుతుంది అనమాట. అది ఓవరాల్ ఎనర్జీ. ఎటువంటి కేసెస్ అన్నా ఓకే, అట్లీస్ట్ ఒక కొలిక్ వచ్చేస్తే మీకున్న పెండింగ్ కేసెస్ కానీ అవన్నీ. రెండో విషయం ఏంటంటే ఫైనాన్షియల్గా చాలా చాలా ప్రెషర్ కనపడుతుంది ఓవరాల్గా అనమాట. టూ మచ్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రెషర్ ప్రతి ఒక్కరి మీద. అన్ని డెడ్ లైన్స్ ఉంటాయి అనమాట, అన్ని టార్గెట్స్. కాబట్టి ఓవరాల్ ఎనర్జీ ఫైనాన్షియల్గా కొంచెం ఎక్కువ బర్డెన్ ఎక్కువ ఉంటుంది, ఖర్చులు ఎక్కువ ఉంటాయి. ఖర్చు అంటే అవుట్ గోయింగ్, ఇన్కమింగ్ కంటే కూడా అవుట్ గోయింగ్ స్పెన్స్ ఎక్కువగా కనపడుతున్నాయి. అలాగే ఏంటంటే చాలామందికి యంగ్స్టర్స్కి కొంచెము వాళ్ళు అనుకున్న జాబ్స్ అవన్నీ అంతగా వాళ్ళకి ఫేవరబుల్గా లేదు ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్. ఓకే, కొంచెం అట్లా ఉంది. అయితే ఈ పీరియడ్ ఓన్లీ 20th మార్చ్ దాకా అట్లా ఉంటుంది. 20th తర్వాత అన్నీ మెల్లిమెల్లిగా పికప్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఫైనాన్షియల్గా మామూలుగా స్టాక్ మార్కెట్ ఇవన్నీ చూసుకుంటే కనుక చాలా ఫ్లక్చువేషన్ కనపడుతుంది అనమాట. అంటే మనం ఏ ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా డౌట్ఫుల్గానే ఉంటాం అనమాట. ఇన్వెస్ట్ చేద్దాము అనే లోపల మేబీ ఆ ప్రైస్ తగ్గిపోవడము, తగ్గిపోయింది అని ఆగిపోతే వెంటనే నెక్స్ట్ డే మళ్ళీ ప్రైస్ రైజ్ అయిపోవడం, అట్లా రకరకాల మిక్స్డ్ మంత్ అనమాట. ఓకే, సో పొలిటికల్గా చూసుకుంటే కూడా చాలా టర్బ్యులెన్సెస్, చిన్న చిన్న ఇష్యూస్, చిన్న చిన్న గొడవలు అట్లాంటివి అవుతూనే ఉంటుంది మార్చ్ నెల మొత్తము. కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే ఓకే ఎనర్జీస్ ఫైనాన్షియల్గా, బట్ జడ్జ్మెంట్స్ ప్రకారంగా బాగుందన్నమాట. ఎవరికైనా కోర్ట్ కేసెస్ అవన్నీ కొంచెము బెటర్గా ఉంటుంది. ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఏమీ లేదు, కాకపోతే డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయి అన్నమాట. డబ్బులు ఎక్కువ ఖర్చు అయ్యే మంత్ మార్చ్. ఇది ఓవరాల్ ఎనర్జీస్ ఫర్ ద మంత్ ఆఫ్ మార్చ్. ఓకే మ్యామ్, 2026 మార్చ్ టారో కార్డ్స్ ప్రకారంగా కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది తెలియజేయండి. తప్పకుండా. మార్చ్ 2026 కుంభరాశి వాళ్ళ ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయో ఒకసారి చూసి తెలుసుకుందాం. ఓకే, కుంభరాశి వాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ఉండవలసింది టిల్ మార్చ్ 20th వరకు ఫైనాన్షియల్ మ్యాటర్స్లో. ఓకే, ఎక్స్ట్రీమ్ అంటే డబ్బులు ఎక్కువ ఖర్చు అయిపోవడము, రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్, ఫైనాన్షియల్ ప్లానింగ్ సరిగా ఉండదు వీళ్ళకి. మార్చ్ 20th వరకు అయితే ఇట్లానే ఉంది. ప్లస్ వీళ్ళకి ఇంకొకటి ఏంటంటే చాలా చాలా రెస్ట్లెస్నెస్ ఎక్కువ ఉంటుంది మార్చ్లో అనమాట. ఆందోళన ఎక్కువ అయ్యే అవకాశాలు మార్చ్లో వీళ్ళకి ఎక్కువగా కనపడుతున్నాయి. అదేవిధంగా మైండ్ స్టేబుల్గా ఉండదు. ఒక ఆలోచన కాదు, 100 ఆలోచనలు మైండ్లో తిరుగుతూ ఉంటాయి. కాబట్టి వీళ్ళు చేయాల్సిన డీటాక్స్ ఏదైనా ఉంటుందో మెంటల్ డీటాక్స్ చాలా చాలా అవసరం అనమాట. మెంటల్ డీటాక్స్ అంటే ఏంటి అంటే ఏది అవసరమో ఏది అవసరం లేదు బైఫర్కేషన్. ఓకే, దేని గురించి అన్నీ నాకే కావాలని తలలో పెట్టుకుంటే మీకు మీ మెంటల్ హెల్త్తో పాటు ఫిజికల్ హెల్త్ కూడా దెబ్బతింటుంది. ఓకే, కొన్ని ఏదైనా ఒక ఫ్యూ థింగ్స్ చూస్ చేసుకోండి, వీటి మీద నేను ఈ మంత్లో వర్క్ చేస్తాను అంతే. అన్నిటి మీద చేయాలంటే ఎవరి తరం కాదు. కాబట్టి ఇది ఒక సజెషన్ నాకు వీళ్ళ కోసం. ఓకే, అయితే మార్చ్ 20th తర్వాత మంచి గెయిన్స్ మీరు చూస్తారనమాట. మార్చ్ 20th వరకు కొంచెం ఇట్లా అంత ఫేవరబుల్గా లేదు టైము. అన్ని రకాలుగా
మిమ్మల్ని ఇరిటేట్ చేసేవాళ్ళు వస్తారు, ఇబ్బంది పెట్టేవాళ్ళు వస్తారు, బ్లాక్మెయిల్ చేసేవాళ్ళు వస్తారు. ఇట్లా చాలామంది ఉంటుందన్నమాట 20th వరకు. దాని తర్వాత మాత్రము 20th తర్వాత రివార్డ్ కానీ రికగ్నిషన్ కానీ ఒక మంచి చేంజ్ మీ లైఫ్లో పాజిటివ్ చేంజ్ వస్తుంది. కాబట్టి ఇవన్నీ ఇట్లా ఉంటే మనం ఏం చేయాలంటే కొంచెం హోప్ వదులుకోకుండా ఎటువంటి పరిస్థితులు వచ్చినా కాస్త ధైర్యంగా వాటిని ముందుకెళ్ళడము. ఫైనాన్షియల్ మ్యాటర్స్లో మాత్రం ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్. అన్ని కార్డ్స్తో కంపేర్ చేస్తే కూడా కుంభరాశి వాళ్ళకి ఫైనాన్షియల్ ఇష్యూస్లో చాలా ఇబ్బంది పడతారని ఉంది. కాబట్టి కాస్త కేర్ఫుల్గా ఉండడం చాలా చాలా అడ్వైజబుల్. అదేవిధంగా కుంభరాశి వాళ్ళకి ఫేవరబుల్ కలర్ బ్లూ కలర్ ఈ నెల అంతా. అండ్ ఫేవరబుల్ డేట్స్ 11, 22, 29 అండ్ 20th మార్చ్ వీళ్ళకి ద మ్యాజిక్ డేట్ అనమాట. సో ఆ రోజు మీరు ఏం చేయాలనుకున్నా ఇన్వెస్ట్మెంట్స్, కొత్త వెంచర్స్, పెళ్లి సంబంధాలు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆ రోజు చేసుకోగలిగితే మీకు దాని రిజల్ట్స్ చాలా చాలా పాజిటివ్గా ఉంటాయి. అదేవిధంగా ఈ నెల అంతా మీరు చేయాల్సిన ఆరాధన ఏదైనా ఉంది అంటే శివారాధన. వీలైతే ఏదన్నా ఒక శివక్షేత్రానికి వెళ్ళిరండి. మీ ఇంటి దగ్గర గుళ్ళు ఉంటాయి ఓకే, బట్ స్టిల్ ఏదన్నా ఒక దగ్గరలో ఉన్న ఒక శివక్షేత్రానికి వెళ్ళేసి వస్తే అక్కడ మీరు చేయాల్సిన పూజలు అవన్నీ చేసుకుంటే సరిపోతుంది. కుంభరాశి వాళ్ళకి హెల్త్కి సంబంధించి ఆడవాళ్ళు అయితే గనక మీరు ఏదన్నా ఒక విషయం గురించి భయపడుతూ నేను బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే ఈ ప్రాబ్లం ఉంటుందేమో, అది చేస్తే ఈ ప్రాబ్లం ఉంటుందేమో అనుకున్న వాళ్ళు కాస్త కొంచెం అవన్నీ పక్కన పెట్టి, మీ భయాలను పక్కన పెట్టి మీరు వెళ్ళి ఫస్ట్ అన్ని రకాల టెస్ట్ అవి మిడిల్ ఏజ్లో ఎవరైతే ఉంటారో 40 అబవ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది ఒక సజెషన్. రెండోది ఓవరాల్గా కుంభరాశి వాళ్ళకి ఏంటంటే నరాలకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అంటే నర్వస్ వీక్నెస్ కానీ, ఫ్రీక్వెంట్గా హెడ్ ఏక్స్, మైగ్రేన్స్ రావడము ఇట్లాంటివి ఎక్కువగా మీరు ఈ మంత్లో చూస్తారు. అయితే క్రానిక్గా ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీరు రెగ్యులర్ చెకప్స్, న్యూరాలజిస్ట్ని విజిట్ చేయడం అట్లాంటివన్నీ చేసుకుంటూ నేను చెప్పినట్టుగా మిడిల్ ఏజ్ అబవ్ ఉన్న లేడీస్ ఎస్పెషలీ మీకు కావాల్సిన రెగ్యులర్ హెల్త్ చెకప్స్ అవన్నీ చేసుకుంటే సరిపోతుంది. దాని తర్వాత నేను చెప్పాను 20th మార్చ్ తర్వాత థింగ్స్ విల్ బీ గుడ్ అనమాట. అంటే మీకు ఫేవరబుల్గా ఫస్ట్ 20 days అయ్యో ఏంటి ఇట్లా చెప్తున్నారు కాకుండా ఫస్ట్ 20 days కొంచెం 19 days అంటే ఉగాది అయిపోయిన తర్వాత థింగ్స్ విల్ బీ ఫైన్. ఓకే మ్యామ్. కుంభరాశి వారికి ఎలా ఉంటుంది ఏంటి అనేది చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ. నమస్తే మా.